రియాజ్ బాయ్ అలా ఏ సంగతిలో బాగున్నా రోజు వాకింగ్ పోతున్నామంట కదా అదే దర్గాలో అలా భక్తులందరూ చెప్పుకుంటున్నారు ఏ గురించి వాకింగ్ బాగా చేస్తున్నామని. అయినా టీ సెంటర్ దగ్గర ఒక టాక్ ఉందా, ఏనా నువ్వు ఎంత వాకింగ్ చేసినా ఈ బొజ్జ అట్టాగే ఉందేంది అలా? ఇది నా శరీరం, నీ శరీరం నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసినా కాళ్ళకి చేస్తావంట, చేతులకు చేస్తావంట, బాడీకి చేస్తావంట, దీన్ని తగ్గించవంట. ఎందుకని ప్రయత్నిస్తాను. లేదులే, సెంటర్లో ఉదయాన్నే బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రికి బిర్యానీ, 3 పూట్ల బిర్యానీ తిని దీన్ని జాగ్రత్తగా పెంచుతున్నావు అని చెప్పారు. నిజమేనా? అలా ఏ సెంటర్ లో చెప్పారు? అదేలా టీ సెంటర్ లాడా టెక్కేమెట్ టీ సెంటర్ లో చెప్పారు, కృష్ణ టీ సెంటర్ లో చెప్పారు. 2-3 టీ సెంటర్లు ఇదే చెప్పారు. రియాజ్ బాయి చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు భోజనం అని చెప్పారు. నీకు ఒక ఆఫర్ ఉంది తెలుసా? ఏదన్నా? మన నెల్లూరుకి ఉడిపి హోటల్ వస్తుంది. ఎక్కడా? ఉడిపి హోటల్. ఎక్కడా? ఇడ్లీ, సాంబారు, దోశ అద్భుతంగా ఉంటాయి. నువ్వు నాన్ వెజ్ తినాల్సిన అవసరం లేదు. సింపుల్ గా నీ బొజ్జ కూడా తగ్గిపోద్ది. ఎక్కడో తెలుసా? ఇక్కడే మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ ఉల్లా, దాని పక్కనే వస్తుంది తెలుసా? అది 9వ తేదీ అంటే ఈ రోజే అలా అక్కడ ఓపెనింగ్. అక్కడ బగారా, పులిహార ఇవన్నీ ఉంటాయన్నా? నీకు కావాల్సిన వెజిటేరియన్ అంతా ఉంటది. పాయానా? పాయా? ఏం పాయాసమా? ఆ పాయా తింటేనే ఈ పాయా పెరుగుతుందే. అది తగ్గించాలనే కదనైనా నీకు ఎక్సర్సైజ్ మార్చా. ఇప్పుడు ఉడిపి హోటల్ నెల్లూరుకి వచ్చింది కాబట్టి మనం అందరం ఉడిపి హోటల్లో ఈ సాంబారు, ఇడ్లీ, వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ అద్భుతంగా ఉంటది. పదవా? అప్పటికి అది బ్రాహ్మణ్స్ హోటల్ అన్నమాట. బ్రాహ్మణ్స్ హోటల్ అయినా కూడా బొజ్జలు తగ్గాలంటే ఉదయం బిర్యానీ, సాయంత్రం బిర్యానీ, రాత్రి బిర్యానీ తినకుండా ఉదయం పూట మనం ఉడిపి హోటల్లో అద్భుతమైన టిఫిన్ చేద్దాం. పదవా? బయలుదేరదాం.